గుంటూరులోని బ్రాడీపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పి పార్థసారథి మాట్లాడారు. లివర్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో జాండీస్, హెపాటిక్ ఎన్సెఫలోపతి, కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తే లివర్ మార్పిడి అవసరం కావచ్చని తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్లో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. లివర్ సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ కుమార్, తిమోతి తదితరులు పాల్గొన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎటువంటి పేషెంట్స్కి అవసరం అవుతుందంటే, లివర్ పూర్తిగా పాడైపోయినటువంటి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్కి యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనేది పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో లివర్ కంప్లీట్గా పాడైపోవడానికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. ఒకటి, మద్యపానం సేవించడం వలన. రెండోది వైరల్ హెపటైటిస్, అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేటువంటి వైరల్ హెపటైటిస్, దీర్ఘకాలిక లివర్కి సంబంధించినటువంటి వైరల్ హెపటైటిస్ వలన. అదేవిధంగా కొన్ని వేరే రీజన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తే తన యొక్క లివర్ సెల్స్ మీద డ్యామేజ్ చేయడం వల్ల కూడా లివర్ పాడవుతుంది. అదేవిధంగా కొన్ని వేరే కారణాలు, విల్సన్స్ డిసీజ్ అంటే శరీరంలో అవయవాల్లో ఎక్కువగా కాపర్ పేరుకుపోవడం వలన. అదేవిధంగా హీమోక్రోమటోసిస్ అంటే శరీర అవయవాల్లో ఎక్కువ శాతం ఐరన్ డిపాజిషన్ వల్ల కూడా లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సమస్యలు పక్కన పెడితే రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నటువంటి లివర్ ప్రాబ్లం అదే నాష్ అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్. అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా సరే లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిలో అంటే ఊబకాయం వల్ల, అంటే శరీరం ఎక్కువగా ఒబెసిటీ అంటాం కదా, ఊబకాయం వల్ల శరీరంలో అన్ని అవయవాల్లో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ అనమాట. నాష్ అనే ఒక ప్రాబ్లం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా పెద్దవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల నాష్, విల్సన్స్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అండ్ హీమోక్రోమటోసిస్ అండ్ క్రానిక్ వైరల్ హెపటైటిస్, ఈ అన్ని కారణాల వల్ల లివర్ పూర్తిగా పాడయి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా నయం కాకపోవడం వల్ల అల్టిమేట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది.